ఈ సహజీవనంలో 2వ భాగంలో మనం గీతాల్ని, వాటి భావాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ప్రేమావిష్కరణ అనేటటువంటి గీతంలో, అంటే ఊసులాడు చూపులు ఊరడించి సైగలు అన్నటువంటి ఈ గీతంలో 2 చరణాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ చరణంలోకి పల్లవి పాడుకొని వెళ్ళబోతూ ఉన్నాం. ఊసులాడు చూపులు ఊరడించి సైగలు, ఊసులాడు చూపులు ఊరడించి సైగలు, మేలుకొలుప వరములాయే, మేలుకొలుప వరములాయే ప్రేమ ప్రియులకు, ఊసులాడు చూపులు ఊరడించి సైగలు. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. ఇప్పుడు మనం 3వ చరణం చెప్పుకోబోతున్నాం. కరుణలోని కరుణ అంత మందహాసమై, విరులలోని వింతలన్నీ నాసికాగ్రమై, కరుణలోని కరుణ అంత మందహాసమై, విరులలోని వింతలన్నీ నాసికాగ్రమై, సొగసులోని సోయగాలు పాలభాగమై, ప్రకృతిలోని పరిమళాలు పాదయుగళియే, సొగసులోని సోయగాలు పాలభాగమై, ప్రకృతిలోని పరిమళాలు పాదయుగళియే, మెహర్ బాబా ప్రేమ పంచే, మెహర్ బాబా ప్రేమ పంచే దివ్య ప్రేమయై. ఈ 3వ చరణం చాలా మురిపింగా ఉన్నది. కరుణలోని, కరుణ అన్న మాట మనకి అందరికీ తెలుసు. కరుణ అంటే ఆ కరుణలో ఎల్లలు లేని ప్రేమ ఉంటుంది. అన్బౌండెడ్ లవ్. అటువంటి ఆ కరుణలో, కరుణలోని కరుణ అంత, అది ఎంత, ఆయన కరుణలో ఉన్నటువంటి కరుణ ఎంత మనకు తెలియనంత. అది మందహాసమై, ఆ చిరునవ్వులో ఉందట. ఇటువంటి చిరునవ్వు చూడండి, ఆ చిరునవ్వులోనే కరుణలోని కరుణ అంతా ఇమిడిపోయింది. ఆ రోజుల్లో, పాత రోజుల్లో హైదరాబాద్ వెళ్ళే
బాబా ప్రేమికులకు కోరికలు ఉండేవి కావు. ఎందుకంటే బాబా ఉన్నారు, ప్రతి వాళ్ళకి బాధ్యతలు చెప్పారు కనుక ఆ బాధ్యతల్ని నిర్వహించి ఒకవేళ బాబా అడిగితే వెంటనే సమాధానం చెప్పాలని వెళ్ళేవారు. ఇప్పుడు మనకి బాధలు లేవు, బాధ్యతలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఆజ్ఞలు లేవు, ఆనందము లేదు. కరుణలోని కరుణంత మందహాసమై. ఒక ఉదాహరణ చెప్తాను నేను. పూర్వం రాక్షసులు తపస్సు చేసేవాళ్ళు, పవిత్రమైన వాళ్ళు తపస్సు చేసేవాడు. భగవంతుడు ఇద్దరికి ప్రత్యక్షం అయ్యేవాడు. ఆ రాక్షసులు అడిగిన దానికి నవ్వుతూ సమాధానం చెప్పేవాడు. ఈ అదృష్టవంతులైనటువంటి వాళ్ళు అడిగిన దానికి కూడా నవ్వుతూ చెప్పేవాడు. ఆ నవ్వుతూనే ఆయన చెప్పిన విషయంలో ఉన్న ఏదైనా లోటు ఉంటే ఆ లోటు తెలియజేసేవాడు. బాబా కూడా ఆయన కరుణ ఎలాంటిది అంటే, నీకు ఏది కావాలో నాకు తెలుసు అంటాడు. నువ్వు నన్ను అడగక్కర్లేదు. అది నీ అర్హతకు అనుగుణంగా ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు అందిస్తుంటాను అని చెప్పాడు. కానీ మన పరిస్థితి ఏంటంటే ఎప్పుడు చెయ్యి చాచి ఉంచడమే, ఎప్పుడు చెయ్యి చాచి ఉంచుతాం. అదేంటండి, అదెలాగండి అని అనవచ్చు. అసలు సహవాస్కి వెళ్ళడమే చెయ్యి చాచుకునే వెళ్తాం. ఇవాళ సహవాసులో నేను మాట్లాడాలి, ఇవాళ సహవాసులో నేను పాట పాడాలి, ఇవాళ సహవాసులో నేను డ్యాన్స్ చేయాలి, ఇలా రకరకాల కోరికలతో వెళ్తాం. కానీ ఇన్ని కోరికలకి ఒకటే జవాబు, ఆయన యొక్క నవ్వు, చిరునవ్వు. కరుణలోని కరుణ అంత మందహాసమై. కృష్ణావతారంలో నరకాసురుడు ప్రజల్ని చాలా హింస పెడతాడు. నరకాసురుడు తల్లి భూదేవి, అంటే శ్రీహరి యొక్క శ్రీమతి. ఆమె సత్యభామగా కృష్ణావతారంలో ఆయనకి అతి చేరువుగా ఒక విధంగా అలుగుతూ, ఆంక్షలు వేస్తూ, అలుగుతూ ఇలాగా ఆగుండేది. ఈ నరకాసురుడు వారు పెట్టే బాధల్ని తట్టుకోలేక శ్రీకృష్ణుడు ప్రార్థిస్తే ఆయన ఆ రోజు కృషి చేసి చంపడానికి బయలుదేస్తాడు. కానీ సత్యభామ కూడా ఆ రోజు నాదునితో వెళ్ళాలని ఆవిడ కూడా నిశ్చయించుకుని తయారవుతుంది. అప్పుడు నాదా, నేను ఈరోజు మీరు చేసే యుద్ధాన్ని చూస్తూ ఆనందిస్తూ అవసరమైతే నేను కూడా యుద్ధం చేస్తాను అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అలాగే అనొచ్చు కదా అనడు, చిన్న నవ్వుతాడు. ఎందుకు ప్రీ ఆర్డైన్డ్
ordained అన్న మాట ఉంది ఇంగ్లీష్ లో. బాబా ఆయన 15 సార్లు వాడేది. ముందుగానే అది నిర్ణయించబడిపోతుంది ఏం జరగాలి. ఇప్పుడు ఆవిడ మనసులో ఏ కారణం చేత ఈ కోరిక పెట్టుకొని అడిగిందో అది ఆల్రెడీ ప్రీ ఆర్డైన్డ్, నిర్ణయించబడిపోయింది. మరొకరు భగవంతుడు ఏంటంటాడు, ఏంటి అనుకుంటే నవ్వుతాడు అంతే, నాకు తెలుసు అన్నట్టుగా. అలాగే మనం ఎన్నో నోటితో కాకుండా కళ్ళతో అడుగుతాం. అది అలవాటు ఉంది కదా. ఏదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది బాబా ఇచ్చే వల్ల. సరే, అప్పుడు ఇది వరకే నిర్ణయించబడిపోయింది. దాన్ని మళ్ళీ ఆయన రిపీట్ చేయడు కదా అని చెప్ప చిన్న చిన్న దానికి సమాధానం. తీరా యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు కావాలనే నరకుడు ప్రయోగించినటువంటి అస్త్రానికి పడిపోయినట్టుగా రథం మీద నటిస్తాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రథం మీద మూర్ఛిల్లినట్టుగా నటిస్తాడు, సత్యభామకి ఎక్కడ లేనటువంటి క్రోధం వచ్చేస్తాడు నరకాసురుడి మీద. ఒక తీవ్రమైనటువంటి బాణాన్ని స్వామి మీద, నాకు నా స్వామి మీద స్వచ్ఛమైనటువంటి భక్తి అనురాగం ఉంటే ఈ అస్త్రంతో నువ్వు నేల కూలిపోదువుగాక అని ప్రయోగిస్తుంది. నేల కూలిపోతాడు. అప్పుడు ఆ కూలిపోయిన తరువాత మరి లేదా అస్త్రం దాని యొక్క యథార్థమైన తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి వేగంతో వెళ్ళి గుండెల్లో దిగిపోయిందో చచ్చిపోవడం ఖాయం కదా. అప్పుడు గుర్తిస్తాడు, అమ్మా నాకు నువ్వు జన్మనిచ్చావు, నన్నే చంపేస్తావా తల్లి అని ఏడుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకి తాను నీతో పాటు నీ పరాక్రమం చూసిన తర్వాత నీతో పాటు నాకు కూడా యుద్ధం చేయాలని ఒక కోరిక ఉందండి అని అడిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ కోరికను నరకాసురుడు నీ చేతిలోనే కావలసింది అలా రాసిపెట్టి ఉంది. అంచేత ఆ కోరిక నీలో జనించింది. ఇది ఏనాడో నిశ్చితమైంది, ప్రీ ఆర్డైన్డ్, కానీ యాక్షన్ లోకి ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఆమెకు నిజం తెలియజేస్తే అప్పుడు ఆ కొడుకుని ఆ సీరియల్ ఇచ్చేస్తుంది. అయితే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిస్తూ ఆ దినం పిల్లలంతా కూడా దీపావళి పండుగ చేసుకునే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తారు. ఇది ప్రీ ఆర్డైన్డ్ అన్నటువంటి మాటలో ఉన్నటువంటి రహస్యం. ఇది అనుక్షణం కూడా ఇలాగే ఉంటుంది. అందరి విషయంలో కూడా, మన విషయంలో కూడా, సమస్త జీవకోటి విషయంలో కూడా ప్రీ ఆర్డైన్డ్, ప్రీ డిజైన్డ్ అంటే అందుచేత ఆ మందహాసంలో ప్రీ ఆర్డైన్డ్, ప్రీ డిజైన్డ్ అన్న రెండు విషయాలు కూడా మనకి చెప్పకనే చెప్పబడుతూ అవి తెలియజేయబడుతూ ఉంటాయి. కరుణలోని కరుణ అంత
మందహాసమై. క్షీర సముద్రంలో శేషపాంతిపై శ్రీమన్నారాయణమూర్తి శ్రీలక్ష్మితో మహాలక్ష్మితో ఎన్నో పర్యాయాలు ఆ నవ్వుతోనే ఆయన ఎన్నో వ్యవహారాలు జరిపించి నారదుడి యొక్క సహాయంతో ఆ మహాలక్ష్మికి కూడా ఈ ప్రీ ఆర్డైన్డ్ ప్రీ డివైన్ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుండేటట్టు చేస్తాడు. కరుణలోని కరుణ అంత మందహాసమై. అంటే మనం ప్రతిదీ కూడా ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు మాత్రమే చెప్పుకుంటున్నాం, అంతకంటే లోతుల్లోకి వెళ్ళడం లేదు. కరుణలోని కరుణ అంత మందహాసమై, విరులలోని వింతలన్నీ నాసికాగ్రమై. ఇది గొప్ప వింత. మనకెవరికి కూడా బహుశా భగవంతుణ్ణి పూజించదగిన పూలతో పూజిస్తున్న ప్రతి వాళ్ళకి తెలియని విషయం ఇది. ఈ సృష్టిలో అంటే పరిణామ క్రమంలో వృక్షాల తరగతిలో ఎన్ని పూల చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా అంటే సుగంధభరితమైనవి, అవన్నీ కూడా భగవంతుని సేవ కోసమే సృష్టింపబడ్డాయి. ఆ పరిణామ క్రమంలో ఆ వృక్ష దశలో ఆత్మ ఆ పువ్వులుగా పువ్వుల చెట్టుగా అది రూపాంతరం చెంది ఆ చెందినప్పుడే నేను భగవంతుడికి ఉపయోగపడాలి, భగవంతుని పాదాలు చేరాలి అని ఒక కోరికతో అది పుడతాయి. అందుచేత ఆ విరులలో ఫలవృక్షాలు ఉంటాయి, అవి కూడా అందుకే నిర్దేశింపబడినవి. ఇవన్నీ కూడా కేవలం భగవంతుని కోసమే అది పరిణామ క్రమంలో అలా ఆవిర్భవిస్తాయి. వాటిని మానవుడు ఒక విధంగా దుర్వినియోగం చేస్తుంటాడు. ఎలాగా? తాగుడు అలవాటున్న మనుషులంతా కూడా ఈ సుగంధభరిత పూలని చేతికి కట్టుకొని చెయ్యకూడని పనులు చేస్తున్నప్పుడు వాటి వాసనని అనుభవిస్తూ ఉంటారు. అలాగే వేశ్యాగృహాల్లో ఈ పూలన్నీ కూడా ఘోరంగా నలిగిపోతూ చితికిపోతూ చిందరవందరవుతూ కుమిలిపోతూ ఉంటాయి. అయితే మరి భగవంతుడి పాదాలను ఎలా చేస్తాయి? ఎప్పుడైతే భక్తి అనేటటువంటి ఒక మార్గంలో మానవులు ప్రయాణం చేయడానికి కంకణం కట్టుకుంటారు, అలాగే దేవాలయాల్లో ఆ దర్శనామూర్తికి అలంకరించడానికి అందులో ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళంతా పూజారులు వగైరా
వీళ్ళంతా కూడా ఆ పూలకు ఆ పళ్ళకు ధన్యత ఇచ్చే విధంగా అవి వాడుతూ ఉంటారు. అక్కడ అనుభవించేటటువంటి వ్యత భగవంతుడి సన్నిధిలో పొందేటటువంటి లేదా అనుభవించేటటువంటి ఈ ఆనందంతో ఆ వ్యత అది ఒక విధంగా పూర్తిగా కనుమరుగు అవుతుంది వాటికి. అందుచేత ఏం చేశారు ఆయన? బాబా ముక్కులు ఒక్కసారి చూడండి. ఆ ముక్కు చివర, బాబా ముక్కు చివర అంటే చివరిని ఇలాగ వంపు వచ్చింది చూడండి. జాగ్రత్తగా గమనిస్తే ఆ వంపులో ఒక చక్కని పుష్ప వృక్షం కనబడుతూ ఉంటాడు మీకు. ఆ వంపులో యాక్సిడెంట్ తర్వాత అది ఫార్మ్ అయింది. అంతకు ముందు కూడా ఉన్నది, కానీ మెరుపులో కలిసిపోయింది. యాక్సిడెంట్ తర్వాత ఆ మెరుపులో నుండి స్పష్టంగా గోచరమైంది. ఏమిటి? ఈ పరిణామ క్రమంలో పుట్టినటువంటి ఆ పుష్పాల యొక్క సౌరభం, వాటి యొక్క ఆ చక్కని అందం. అంచేత విరులలోని వింతలన్నీ నాసికాగ్రమై. ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే మనం ఒక మాట అంటూ ఉంటాం, ఆయనకి ముక్కు మీద కోపం రాని. ముక్కు మీద కోపం అయితే ఆడి ముక్కు మీద కోపమా? ఆడికి ముక్కు మీద కోపం ఉంటుందంటే కోపం పుట్టే స్థలం అదే కాదు కదా. మరి ఎందుకలాగా అంటుంటారు? కోపం వచ్చినప్పుడు సున్నితంగా సుకుమారంగా ఉన్నటువంటి ఆ ముక్కు యొక్క సొగసు ఎర్రగా తయారై ఒక బుడగలాగా తయారవుతుంది. కావలసిన నీకు కోపం వచ్చినప్పుడు అర్థం ముందు నిలబడి చూసుకోండి. ఆ ఎరుపుదనం భగవంతుని యొక్క అద్భుతమైన ప్రేమ కాంతిలో కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి సొగసులన్నీ? ఆయన నుంచే రావాలి. కాబట్టి నరసింహావతారం ఉగ్రస్వరూపం. ఆ నరసింహుని యొక్క ఆ హిరణ్యకశిపుణ్ణి చీరిస్తూ ఉన్నప్పుడు ఆయన నాసిక అతి క్రూరంగా ఉంటుంది. అంటే సొగసుల్లో ఈ రౌద్రం కూడా సొగసులో చోటు చేసుకుంటుంది అని మనకు అర్థమవుతుంది. అందుకే బాబా ముందు మనం ఇప్పుడు కూడా ప్రసన్నంగా ఆయన ఉంటాడు కనుక మనం కూడా ప్రసన్నంగా ఆయన్ని ఆరాధించడానికి అలవాటు పడాలి. ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అంటారు. శుక్లాం వరదనం అన్నటువంటి గణేశి పద్యంలో శ్లోకంలో ప్రసన్న వదనం ఛాయే అంటారు. సర్వ విఘ్నోపశాంతయే. ఆయన వదనం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. కనిపించని కారుణ్యం, కనిపించని ప్రసన్న వదనం ఆయన ఎప్పుడు ఉంటాయి. కానీ మనం మాత్రం ఆ ప్రసన్న వదనాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంచేత ఈ నాసిక అనేది ఒక విధంగా అది లేకపోతే ఒకసారి ఎవరి ముఖాన్ని వాళ్ళు ఊహించుకొని ఎంత అసహ్యం అయిపోతుందో. అసలు ఒక సౌందర్యాన్ని
వినబడింపజేసేవి మూడే మూడు. ఒకటి పాల భాగం, రెండు నాసిక, మూడు చిరునవ్వు. ఇవి మానవులకి రకరకాలుగా మారిపోతుంటాయి, కానీ ఆయనకి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కరుణలోని కరుణ అంత మందహాసమై, విరులలోని వింతలన్నీ నాసికాగ్రమై, సొగసులోని సోయగాలు పాలభాగమై. విచిత్రం ఏంటంటే బాబా యొక్క ఆ దివ్య వదనంలో ముఖ్యంగా సౌందర్యంలో పాలభాగం, నాసిక, ఈ కింద పదం నుంచి ఈ కింద భాగం అంతా కూడా అంటే గెడ్డం, ఇదంతా మూడు ఒకే పసలుక పొడవు ఒకేలా ఉంటాయి, మూడు ఒకే పొడవుతూ ఉంటాయి. సొగసులోని సోయగాలు పాలభాగమై. ఆయన పాలభాగాన్ని మనం ఎప్పుడైనా అందులో సౌందర్యాన్ని చూడడానికి ఎప్పుడైనా ప్రయత్నించామా? గమ్మత్తు ఏమిటంటే ఆ పాలభాగం కిందే కళ్ళు ఉంటాయి మనకి, భగవంతుడికి కూడా. కానీ ఆ కళ్ళు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాయి. మన కళ్ళు రకరకాలుగా పరిభ్రమిస్తూ అందులో అన్ని భావాలు కనబడుతుంటాయి. కానీ ఆయన వదనంలో మాత్రం ఎప్పుడు ఎప్పుడు సొగసు సోయగివే ఉంటుంది. అది ప్రేమతో కలిసి ఉంటుంది. సొగసులోని సోయగాలు పాలభాగమై, ప్రకృతిలోని పరిమళాలు పాదయుగళియై. ఈ ప్రకృతిలో కనిపించే ప్రకృతిలో ఎన్ని పరిమళాలు ఉన్నాయంటే అన్ని లోకాల పరిమళాలు కూడా ప్రకృతిలో విహరిస్తూ ఉంటాయి. ఇంచేత ప్రకృతి అది ఇంత అంత కాదు, మనకి తెలియనంత. అందుచేత ప్రకృతిలోని పరిమళాలు పాదయుగళియై. ఆ పాదాలు పట్టుకునే అదృష్టం వచ్చిన వాళ్ళంతా చాలా ధన్యులు. ఈ పరిముఖ్యంగా ఆ అదృష్టాన్ని పొందవాళ్ళ కూడా పొందని వాళ్ళు దురదృష్టవంతులు. కానీ ఆ అదృష్టం పొందడం కోసం బాబా మనకు ఏం చేశారు? హైదరాబాద్ లో సజీవంగా ఉన్నారు ఆయన. అందుకే దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఆ పాదాల దగ్గర మోకరిల్లేటట్టు ఏర్పాట్లు జరిగాయి. అందుచేత ప్రకృతిలోని పరిమళాలు అందుకు గుర్తుగా ఆ తూము మీద ఎన్ని పువ్వులో విరజిమ్ముతారు. ప్రకృతిలోని పరిమళాలు పాదయుగళియై. మెహరు బాబా ప్రేమ పంచే, మెహరు బాబా ప్రేమ పంచే, దివ్య ప్రేమయై. తోసులాడు చూపులు ఊరడించు సైజలు, మేలు కొలుప వరములాయే
ప్రేమ ప్రియులకు ఊసులాడు చూపులు ఊరించి సైగలు अवतार मिहिर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा, अंदर की जय बाबा। जय बाबा, जय बाबा, अंदर की जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय।